పూర్వకాలంలో రాజు విక్రమాదిత్యుడు తన ధైర్యం జ్ఞానంతో ప్రసిద్ధి పొందాడు. ఒక రాత్రి అతడు దట్టమైన చీకటి అడవిలోకి ప్రవేశించాడు. ఆ అడవి నిశ్శబ్దంతో రహస్యంతో నిండిపోయి ఉంది. ఆ అడవిలో ఒక ఋషి రాజును ఆపాడు. అతడు విక్రమాదిత్యుడిని ఒక వటవృక్షం మీద వేలాడుతున్న బేతాళుడిని తన యజ్ఞం కోసం తీసుకురావమని కోరాడు. విక్రమాదిత్యుడు ధైర్యంగా వటవృక్షం వైపు అడుగులు వేశాడు. అక్కడ భూతంలాంటి బేతాళుడు తలకిందులుగా వేలాడుతూ దుర్ముఖంతో నవ్వుతూ కనిపించాడు. రాజు బేతాళుడిని తన భుజంపై మోసుకున్నాడు. కాని చతురుడైన బేతాళుడు కథలు చెబుతూ అతని జ్ఞానాన్ని పరీక్షించసాగాడు. బేతాళుడు పజిల్స్తో నిండిన కథలు చెప్పి ప్రశ్నలు అడిగేవాడు. ఓ రాజా, నువ్వు నన్ను తీసుకెళ్తున్నావు, కాని నేను నీకు 20 కథ చెబుతాను. ఆ కథ చివరలో ఒక ప్రశ్న అడుగుతాను. నీకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది. కానీ నువ్వు సమాధానం చెప్పితే నేను మళ్ళీ చెట్టుకెక్కిపోతాను. ఇదే షరతు. సరే బేతాళా, నీ ప్రశ్నలు అడుగు. ధర్మం కోసం నేను సమాధానం చెప్పటానికి వెనకాడను. కథ. ఇద్దరు స్నేహితులు ఒకే అమ్మాయిని ప్రేమించారు. ఒకరు నిరాశతో ఆత్మర్పణం చేసుకున్నారు. మరొకరు అతని దహనచితిపై త్యాగం చేశాడు. ఆ అమ్మాయి కూడా చనిపోయింది. ప్రశ్న: ఈ ముగ్గురిలో ఎవరి ప్రేమ గొప్పది? సమాధానం: విక్రమాదిత్యుడు కోసం త్యాగం చేసిన స్నేహితుడి ప్రేమ అత్యున్నతమైనది. కథ. ఒక రాజకుమారి చనిపోయింది. ఒక్కొక్కరు వేరువేరు రీతుల్లో ఆమెను రక్షించడానికి ప్రయత్నించారు. ఒకరు శాస్త్రజ్ఞానం, ఒకరు ఆయుధబలం, మరొకరు తపస్సు ద్వారా. ప్రశ్న: ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ఎక్కువ అర్హులు? సమాధానం: తన ప్రాణాన్ని రక్షించినవాడు కంటే ఆమెలో జీవం నింపినవాడే అర్హుడు. కథ. ఒక దొంగ రాజకుమార్తెను అపహరించాడు. ఆమె తన తెలివితో దొంగను మోసం చేసి బయటపడింది. ప్రశ్న: ఆ విజయంలో ఎవరి పాత్ర గొప్పది? సమాధానం: తెలివే ప్రధాన కారణం. కథ. ఒక రాజు చనిపోయాడు. అతని 4 రాణులు ఒక్కొక్కరు వేరువేరు రీతుల్లో త్యాగం చేశారు. అగ్నిలో, జలంలో, ఉపవాసంలో, భక్తితో. ప్రశ్న: ఎవరి త్యాగం అత్యున్నతమైనది? సమాధానం: భక్తితో చేసిన త్యాగమే శ్రేష్టం. కథ 10. ఒక పావురాన్ని గద్ద దాడి చేసింది. రాజు తన మాంసాన్ని కోసి పావురానికి రక్షణ ఇచ్చాడు. ప్రశ్న: ఆ త్యాగం న్యాయమా? సమాధానం: అవును. రాజు తన ప్రజల కోసం న్యాయాన్ని కాపాడాడు. కథ 6. ఇద్దరు వ్యాపారులు ఒక ఆభరణం కోసం పోరాడారు. ప్రశ్న: నిజమైన యజమాని ఎవరు? సమాధానం: దానిని సృష్టించిన వాడే నిజమైన యజమాని. కథ 7. ఒక రాజకుమారుడు తప్పు చేశాడు. రాజు తన సొంత కుమారుడినే శిక్షించాడు. ప్రశ్న: ఇది ధర్మమా? అవును. రాజధర్మం వ్యక్తిగత అనురాగం కంటే గొప్పది. కథ 8. ఒక బాలుడు నిజం చెప్పి తన తండ్రి శిక్షించబడ్డాడు. ప్రశ్న: అతను తప్పు చేశాడా? సమాధానం: కాదు. సత్యం ఎప్పుడూ తప్పు కాదు. కథ 9. మృతురాలి కోసం 3 సహాయకుల సహాయం తీసుకున్నాడు. ఒకరు శవాన్ని కాపాడారు, ఒకరు ప్రాణం పోశారు, మరొకరు రక్షించారు. ప్రశ్న: ఎవరి సహాయం గొప్పది? సమాధానం: జీవం పోషించవాడి సహాయం అత్యున్నతం. కథ 10. ఒక అంధుడు, ఒక కుంటవాడు ఒకరికొకరు సహాయం చేసి అడవిని దాటారు. ప్రశ్న: వారిలో గొప్పవాడు ఎవరు? సమాధానం: ఇద్దరి సహకారం సమానంగా గొప్పది. కథ 11. భక్తి పరీక్ష. కథ. ఒక భక్తుడు దేవుడికి ప్రాణత్యాగం చేయాలనుకున్నాడు. ప్రశ్న: అది నిజమైన భక్తి కాదా? సమాధానం: నిజమైన భక్తి జీవంతో దేవుడి సేవ చేయడమే. కథ 12. అహంకారి రాజకుమారుడు. కథ. ఒక రాజకుమారుడు అహంకారంతో ప్రజలను కష్టపెట్టాడు. అతనికి ఏ శిక్ష సరైనది? సమాధానం: ప్రజలకు న్యాయం జరిగేలా శిక్షించాలి. కథ 13. పుణ్యమెవరిది? కథ. ఒక దానకర్త, ఒక భక్తుడు, ఒక యోధుడు, ముగ్గురూ మరణించారు. ప్రశ్న: ఎవరి పుణ్యం ఎక్కువ? సమాధానం: ఇతరుల కోసం త్యాగం చేసిన యోధుడి పుణ్యం ఎక్కువ. కథ 14. కవుల పోటీ. కథ. ముగ్గురు కవులు కవితలు చెత్తారు. ప్రశ్న: ఎవరి కవిత గొప్పది? సమాధానం: ప్రజల మనసును తాకిన కవిత గొప్పది. కథ 15. న్యాయమూర్తి పరీక్ష. కథ. ఒక వృద్ధుడు మరియు ఒక యువకుడు ఒకే భూమి కోసం పోరాడారు. ప్రశ్న: భూమి ఎవరిది? సమాధానం: నిజమైన హక్కు ఆధారాలతో నిరూపించిన వాడిదే. కథ 16. దొంగతనం. కథ. ఒక బాలుడు దొంగతనం చెయ్యడ. ప్రశ్న: ఇతరుల కోసం త్యాగం చేసిన యోధుడి పుణ్యం ఎక్కువ. కథ 16. న్యాయమూర్తి పరీక్ష. కథ. ఒక వృద్ధుడు మరియు ఒక యోధుడు ఒకే భూమి కోసం పోరాడారు. ప్రశ్న: భూమి ఎవరిది? సమాధానం: నిజమైన హక్కు ఆధారాలతో నిరూపించిన వాడిదే. అతడిని క్షమించ. కథ. సభ. ఆత్మత్యాగం చేసిన భార్య. కథ.
భర్త కోసం భార్య ప్రాణత్యాగం చేసింది. ప్రశ్న: అది ధర్మమా? సమాధానం: నిజమైన ధర్మం జీవించి భర్తను రక్షించడం. కథ: బుద్ధిమంతురాలు కోడలు. కథ: ఒక దొంగ కోడలు తన తెలివితో భర్తను సైనికుల నుండి రక్షించింది. ప్రశ్న: మాట తప్పకూడబడింది. సమాధానం: మాట తప్పకూడదా? సమాధానం: నిజమైన రాజు ఎప్పుడూ వాగ్దానం నిలబెట్టుకోవాలి. కథ 20: సత్యం మరియు అబద్ధం. కథ: ఇద్దరు వ్యాపారులు విభేదించారు. ఎవరు నిజాయితీవంతుడు? సమాధానం: సత్యం చెప్పి నష్టపోయినా నిలిచినవాడే. కథ 20: జ్ఞాని మరియు మూర్ఖుడు. కథ: ఇద్దరు శిష్యులు గురువుని పరీక్షించారు. కథ 20: వృద్ధ మహిళ భక్తి. కథ: వృద్ధురాలు దేవుడికి చిన్న దీపం వెలిగించింది. ప్రశ్న: ఆమె భక్తి గొప్పదా? సమాధానం: అవును, హృదయపూర్వక భక్తి ఎప్పుడూ గొప్పది. కథ 20: రాజ్యం కోసం యుద్ధం. కథ: ఇద్దరు అన్నదమ్ములు రాజ్యం కోసం పోరాడారు. ప్రశ్న: ఎవరు సరిగా చేశారు? సమాధానం: ప్రజల కోసం పోరాడినవాడే ధర్మవంతుడు. కథ 21: మంత్రివర్యుని జ్ఞానం. కథ: ఒక మంత్రివర్యుడు తెలివితో 2 రాజ్యాల మధ్య తగాద పరిష్కరించాడు. ప్రశ్న: రాజ్యం ఎవరిది? సమాధానం: న్యాయబద్ధంగా ప్రజలకు మేలు చేసేవాడిదే. కథ 29: ఒక స్వార్థపరుడు ఋషి విక్రముడుని మోసం చేసి చంపాలనుకున్నాడు. ప్రశ్న: విక్రముడు ఋషికి సహాయం చేయాలా లేక ప్రజలను కాపాడాలా? సమాధానం: ప్రజల రక్షణే నిజమైన ధర్మం. చివరికి బేతాళుడు ఒక చివరి ప్రశ్న అడిగాడు. ఒక స్వార్థపరుడైన ఋషి నిన్ను మోసం చేసి హాని చేయాలనుకుంటే నీవు అతనికి సహాయం చేస్తావా లేక ప్రజల రక్షణ చేస్తావా? విక్రమాదిత్యని ప్రజల రక్షణ కోసం న్యాయాన్ని ఎంచుకున్నాడు. బేతాళుడు తన నిజస్వరూపాన్ని వెల్లడించాడు. అతను విక్రమాదిత్యుడిని ఆశీర్వదించి, నీవు నిజంగా ధర్మనిర్ణేతవు. నీ పేరు యుగయుగాల పాటు నిలుస్తుంది. ఇలా విక్రమాదిత్యుడి పరీక్షలు ముగిశావు. ధైర్యం, జ్ఞానం, న్యాయం కలిగిన పాలకుడిగా ప్రపంచం ఆయన ఎప్పటికీ